సో గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాంతో పాటుగా ఆ టూ లైన్స్ యొక్క జనరల్ ఫామ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక జనరల్ ఫార్మేట్ ఉంటుందని చెప్పుకున్నాం. అది కూడా డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఆ టూ లైన్స్ నుంచి వచ్చినటువంటి 3 డిఫరెంట్ కేసెస్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు. సో వాటి యొక్క కండిషన్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. అంటే a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేస్తూ అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ అండ్ అలాగే వాటి యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుందో కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే a1/a2 b1/b2 ఈక్వల్ గా లేకపోతే, అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కనుక అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అనమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? ఏదో ఒక పాయింట్ వద్దే కలుస్తాయి. ఆ ఒక పాయింట్ ని మనం యూనిక్ సొల్యూషన్ అని అంటాం అనమాట. యూనిక్ సొల్యూషన్ అంటాం కాబట్టి అది కన్సిస్టెంట్ కిందకే వస్తుంది, సొల్యూషన్ ఉంది కాబట్టి. అలాగే సెకండ్ కేస్ అయినటువంటి a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2, అంటే a1/a2 b1/b2 ఈక్వల్ గా ఉంటాయి బట్ c1/c2కి ఈక్వల్ గా ఉండవు అనమాట. అది ఆ టైప్ ఆఫ్ కేసు మనం ప్యారలల్ లైన్స్ అంటాం అనమాట. సో ప్యారలల్ లైన్స్ అంటే దాని అర్థం అవి ఎక్కడా కూడా కలవట్లేదు. సో కలవట్లేదు కాబట్టి వాటికి సొల్యూషన్ ఉండదు, అంటే నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్ లోకి వెళ్తాయి అనమాట. అలాగే ఇకపోతే థర్డ్ ఇంపార్టెంట్ కేసు అయినటువంటి a1/a2 b1/b2 c1/c2 మూడు ఈక్వల్ గా ఉంటాయి. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కనుక అయితే అవి కోఇన్సిడెంట్ లైన్స్ కిందకి వస్తాయి అనమాట. కోఇన్సిడెంట్ లైన్స్ కిందకి వస్తున్నాయి అంటే అవి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మూడు ఈక్వల్ కాబట్టి కలిసిపోతాయి కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోర్ కన్సిస్టెంట్ అంటాం అనమాట. సో అలాగే ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది మీరు క్లారిటీగా చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లము ఎక్సర్సైజ్ 3.1లో మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రీ ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్లో కానీ, లేదా గ్రాండ్ టెస్ట్లో కానీ, అలాగే స్లిప్ టెస్ట్లో కానీ ఎక్కువగా మనకి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ లో ఇటువంటి టైప్ అడుగుతుంటాడు అనమాట. ఏవో ఒక 2 లైన్స్ ఇచ్చి అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్, అంటే అవి ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, కోఇన్సిడెంట్, అంటే కండిషన్స్ వెరిఫై చేయమంటాడు. కండిషన్స్ అంటే ఏంటి? a1/a2 b1/b2 c1/c2 కండిషన్స్ వెరిఫై చేయాలి. లేదా ఒక్కొక్కసారి 2 లైన్స్ ఇచ్చి అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని అడుగుతాడు. కన్సిస్టెంట్ అంటే ఏంటి? ఎయిదర్ ఇంటర్సెక్టింగ్ అని అవ్వాలి, కోఇన్సిడెంట్ అని అవ్వాలన్నమాట. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ అనుకోండి, ప్యారలల్ లైన్స్ అయిపోతాయి, సొల్యూషన్ ఉండదు కాబట్టి అలాగైనా అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి క్వశ్చన్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి. ఓకే, ఆన్ కంపేరింగ్ a1/a2 b1/b2 c1/c2 ఫైండ్ అవుట్ ద గివెన్ లైన్స్. ఫైండ్ అవుట్ ద గివెన్ లైన్స్ అంటే ఇక్కడ మీకు 3 మోడల్స్ ఇచ్చాం. ఓకే, ఈ 3 మోడల్స్ ఏ టైప్ ఆఫ్ లైన్స్ కిందకి వెళ్తాయి? ఫైండ్ అవుట్ ద గివెన్ లైన్స్ అంటే అవి ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, కోఇన్సిడెంట్ ఎలా తెలుస్తుంది? ఆన్ కంపేరింగ్ a1/a2 b1/b2 c1/c2 అని మనం కంపేర్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అందులో ఫస్ట్ ఈక్వేషన్ మీరు చూడండి ఒకసారి. 2x - 3y = 8, 4x - 6y = 9. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక లీనియర్ ఈక్వేషన్ మోడల్ ఉంచండి. 2 వేరియబుల్స్ ఏంటి? x, y. అలాగే ఇక్కడ కూడా x, y, c1, c2, a1, a2, b1, b2 అన్నీ ఉన్నాయి కదా. అంటే మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ మోడల్లోకి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆన్ కంపేరింగ్ ఏంటి? a1/a2 b1/b2 c1/c2 కంపేర్ చేయండి. అంటే a1/a2 ఫస్ట్ కంపేర్ చేస్తే 2/4, ఇగో a1/a2 ఇగో 2/4 చేస్తే 1/2, అవునా? అలాగే b1/b2 కంపేర్ చేయండి. -3/-6, ఇగో -3/-6, మైనస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 1/2 వచ్చింది. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 రెండు ఈక్వల్ గా వచ్చాయి లేదా? ఇప్పుడు c1/c2 చూడండి, 8/9, ఇగో 8/9. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే a1/a2 b1/b2 ఈక్వల్ గా వచ్చాయి, బట్ c1/c2 డిఫరెంట్ గా వచ్చింది, నాట్ ఈక్వల్ టు వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్? ప్యారలల్ లైన్స్ అవుతాయి, అవునా కదా? మీకు టేబులర్ ఫామ్ లో చెప్పాను. సెకండ్ కేసు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అయ్యేంటి ఏంటి? అవి ఎక్కడా కూడా కలవట్లేదు కాబట్టి నో సొల్యూషన్. అర్థంగా లేదా? అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా వస్తుంది అనమాట. నో సొల్యూషన్. నో సొల్యూషన్ ఎందుకు వచ్చింది? అవి ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఎలా తెలిసింది? a1/a2 b1/b2 c1/c2 కంపేర్ చేసి ఆ కండిషన్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఇది
సెకండ్ బిట్ అనమాట. ఓకే, ఫస్ట్ బిట్ సారీ. ఇప్పుడు సెకండ్ బిట్లోకి వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి. 5x మైనస్ 3y ఈక్వల్ టు 11 మైనస్ 10x ప్లస్ 6y ఈక్వల్ టు మైనస్ 22 వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కంపేరింగ్ a1/a2 కంపేర్ చేయండి. 5/-10 ఇగో 5/-10 అంటే -1/2 సరిపోయిందా లేదా? అలాగే b1/b2 అంటే -3/+6 ఇగో -3/+6 ఇది కూడా -1/2 అంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది? a1/a2 b1/b2 రెండు ఈక్వల్ గా వచ్చాయి. ఇప్పుడు c1/c2 కూడా కంపేర్ చేయండి. 11/-22 ఇగో 11/-22 చేస్తే ఇది కూడా -1/2 వచ్చింది. అంటే దీని అర్థం a1a2 b1b2 c1c2 మూడు ఈక్వల్ గా వచ్చాయి. చూసుకోండి, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అలా వస్తే అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఏమవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే మోర్ కన్సిస్టెంట్ అని అర్థం అనమాట. ఇది ఒక సెకండ్ బిట్ మోడల్ అనమాట. అంటే ప్యారలల్ ఒక కేసు అయింది అండ్ ఇంకోటి కోఇన్సిడెంట్ ఒక కేసు అయింది. ఇంకా రిమైనింగ్ మనకి ఏంటి? ఇంటర్సెక్టింగ్ కేసు మిగిలింది. అది కూడా డిస్కస్ చేద్దాం, అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ కరండి. సో థర్డ్ ఈక్వేషన్ మీరు స్టడీ చేస్తే 3x + 2y = 5, 2x - 3y = 7. సో ఇక్కడ కూడా a1/a2 కంపేర్ చేస్తే 3/2 ఇదిగో 3/2. అలాగే b1/b2 2/-3 అంటే -2/3 అవునా? ఇది -2/3. a1/a2 ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. b1/b2 ఎంత వచ్చింది? -2/3 వచ్చింది. c1/c2 5/7 వచ్చింది. అంటే ఒకదానికి కూడా సంబంధం లేదు. అంటే a1/a2 ఏమో 3/2, b1/b2 -2/3. అక్కడ తెలిసిపోతుంది రెండు కూడా నాట్ ఈక్వల్ టు. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అలాంటప్పుడు ఆ రెండు లైన్స్ ఎలా ఉంటాయి? నేచరు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక్క పాయింట్ మధ్య కలుస్తాయి. ఆ ఒక్క పాయింట్ మనం ఏమంటాం? యూనిక్ సొల్యూషన్ అంటాం. సో దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆ రెండు ఎక్కడ కలుస్తాయో చెప్తే దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనకి అవి కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, మోర్ కన్సిస్టెంటా అని తెలుస్తుంది. దాంతోపాటు ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ గా, కోఇన్సిడెంట్ అని తెలుస్తుంది. అలాగే సొల్యూషన్ ఉందా, సొల్యూషన్ లేదని కూడా మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి అన్నిటికీ ఆధారం a1/a2 b1/b2 c1/c2 మూడింటిని కంపేర్ చేస్తూ ఆ కండిషన్స్ అನ್ನು గుర్తుపెట్టుకోగలిగితే మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అನ್ನು మనం ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.